శ్రీలీల గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు, గుడ్ నమస్తే ఈవినింగ్ అండి. అండి. తగ్గిందా? ఆరోగ్యం బాగుందా మీకు ఇప్పుడు? ఓకేనండి. ఓకేనా? రైట్. ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలకి ఏదో ఏదో ఉంటుందండి అది. ఆ, ఆ, వీళ్ళదేదో నాకు వచ్చిందని చెప్పని ఆయన పర్యటన ప్రజల సావుకి ఏదో వచ్చినట్టుంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుగా ఇప్పుడు అంటే ఈయన బెట్టింగ్ ఈయన రైడ్ పర్యటనలో విగ్రహావిష్కరణ. రాష్ట్ర ప్రజలు సాధారణ ప్రజల చావుకి వచ్చినట్టుంది. ఇక్కడ పెద్దలు అవును. తులసిరెడ్డి గారు ఒక అంశాన్ని చెప్పారు. ఉమ్, ఉమ్, రాష్ట్రంలో ఉమ్. ప్రజాస్వామ్యం కాబట్టి నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం అనేది అవసరం. అవును. అంటే రప్పా రప్పా నరుకుతా అని. తర్వాత ఇది టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరో ఆ ఫ్లంక్ కార్డు పట్టుకుంది. అంటే టీడీపీలో ఉండగా వాడు బాగానే ఉన్నాడు. సరే టీడీపీలో వ్యక్తే, టీడీపీలో ఉండగా వాడు బాగానే ఉన్నాడు. అప్పుడు ఇలా ఫ్లంక్ కార్డు పట్టుకుని రప్పా రప్పా నరుకుతా, కోస్తా, కీస్తా అని చెప్పి తిరగలేదు. అది చంద్రబాబు వస్తే అతని నరుకుతా. గురించి నాకు తెలిసిన సమాచారం ఏంటంటే అండి, అంటే ఆ, నాకు తెలిసిన సమాచారం ఎవరైతే ఆ ప్లకార్డ్స్ పట్టుకున్న వ్యక్తి రవితేజ అనే వ్యక్తి ఉన్నాడో, ఆ, అతను తండ్రి గతంలో అతని పేరు ఐలియా ఏదో ఉంది. అతను వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి రావటం, తర్వాత 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడబోయే ముందు మన పార్టీలోకి రావటం, ఆ తర్వాత అతను చేసింది ఏంటంటే, మరి నా కొడుకు దీంట్లో అతనికి అసలు కరెక్ట్ గా తండ్రి పార్టీలోకి రావటం అతనికి ఇష్టం లేదు. తండ్రి కొడుకుల మధ్య దాని దగ్గర కొంచెం ఇబ్బంది అయ్యి, ఇంకా తన కొడుకు చేసే పనులు కూడా తనకి ఇష్టం లేక మరి ఆ పార్టీలోనే వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండిపోయాడు తన కొడుకు అని చెప్తూ, మరి అతను ఏం చేశాడంటే, ఈ రప్ప బ్యాచ్ లో దిగుతున్నాను, వీడిని ఎప్పుడైనా సరే రప్ప వేసేస్తారు, కనీసం 5 లక్షల రూపాయల కూటమి ప్రభుత్వం ఏదైతే టీడీపీ పార్టీ ఇస్తుందో సభ్యత్వ నమోదు, వాళ్ళకి ఏదైనా ఉమ్. ప్రమాదం జరిగితే బీమా అయ్యైనా వస్తాయి కదా అనే ఆలోచనతో అతను పార్టీ సభ్యత్వ కార్డు నమోదు చేయించాడనేది తెలుస్తున్న సమాచారం. రైట్. అదే అదే సరే ఇప్పుడు ఆ సమాచారం ఓకే. అంటే అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడైతే లేడు ఉమ్, కదా. టీడీపీ ఆ, కార్యకర్త అనేవాడు జగన్మోహన్ రెడ్డి వస్తే వెళ్ళి ఎర్రాశ లేడు కదా. అంటే అంటే అవును. ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నోడు టీడీపీ పార్టీలో ఉన్నట్టే ఉంటాడు. అతను అతను సరే అదే. ప్లకార్డు కరెక్ట్ గా మంచి మంచి పాయింట్ ఇచ్చాడండి, ప్రజలకి మంచి చెప్పాడు అతను. పాపం అతను అనవసరంగా అపార్థం చేసుకున్నారు కానీ, అతను 2019 జగన్మోహన్ రెడ్డి వస్తే మరి ఏ విధంగా నరికేస్తాం అనేది క్లియర్ గా చెప్పాడు. పాపం జగన్మోహన్ రెడ్డి 2.0 అదేనండి. అంటే అంటే ఇష్టం సరే అనేది. ఇప్పుడు అలాంటి వ్యక్తి సరే వాడు ఇప్పుడు స్టిల్ ఏ పార్టీలోనైనా ఉండి, ఎందుకంటే ఆ, వాడేమి సమాజాన్ని ఉద్ధరించేవాడు కాదు. అది క్లియర్గా అవును. అర్థమవుతుంది. ఎందుకంటే వాడి గురించి కూడా మనం మాట్లాడాల్సినంత అవసరం లేదు. కానీ ఉమ్, అటువంటి ఉమ్, వాడు ఉమ్. అలా వచ్చి అలా ప్రదర్శించినప్పుడు వాడు టీడీపీ పార్టీకి చెందిన వాడే మన దగ్గరికి వచ్చి చంద్రబాబుని వ్యతిరేకించి చంద్రబాబుని ఆ, రప్ప రప్ప నరుగుతా అన్నాడంటే మంచిదేగా అని సమర్థిస్తున్నటువంటి లీడర్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఓకే. వాడిదేముంది? వాడికి ఏదో ఉమ్, క్వార్టర్ ముందుకు వస్తానో బిర్యానీ ప్యాకెట్ ఇస్తానో ఒక 500 డబ్బులు ఇస్తానో వచ్చి ఉంటాడు. కానీ ఆ అవును. లీడర్ ఏంటి, ఆ లీడర్షిప్ ఏంటి అంటున్నా నేను. తులసిరెడ్డి గారు ఫస్ట్గా ఇక్కడ ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే లీడర్షిప్ని ప్రశ్నించండి. అవును. లీడర్స్ నాయకులు ఇలా ఉన్నారు. సో లీడర్షిప్ని మనం ముందు ముందు లీడర్షిప్నే మాట్లాడదాం. సో ఆ లీడర్షిప్ ఏంటి అంటే, అవును ఇక్కడ వాడు చంద్రబాబు నరుకుతాడు అని చెప్పేటువంటి లీడర్షిప్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూసేదేముందండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తే ఈ రోజున 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయన అరాచకం, మరి తల్లిని చెల్లిని ఉపయోగించుకొని ఏ విధంగా అతను ముఖ్యమంత్రిగా ఎదిగాడు, ఆ తర్వాత మరి అదే తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు. బాబాయిని అదే ఎలక్షన్ ఏదైతే తను సీఎం హోదాలో ఉండటం కోసం అడ్డంగా గొడ్డలతో ఏ విధంగా నరికేశారు, ఇన్ని విధాలుగా. మరి అతను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కేవలం పట్టాభి గారు ఏదో ఒక వర్డ్ అన్నట్లున్నారు ఆ రోజున. ఆ మాట అంటే దానికి ఒక బోసుడికే దానికి ఒక భయంకరమైన అర్థం చెప్తూ, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆ పదజాలం వాడొచ్చా వాడకూడదనే జ్ఞానం కూడా లేకుండా, ఇదిగో దీనికి అర్థం ఇదంట అని చెప్పిన అతను, మరి అదే విధంగా చూసుకుంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా, ఇది ఎవ్వరు అవసరం లేదండి, ఆ ఆ అసెంబ్లీ సాక్షిగా మరి ప్రజలందరూ కూడా చూశారు వాళ్ళ పరిపాలన. అతను ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని వాళ్ళ రాక్షస గణాన్నంతా వెనకేసుకొని
వికటాట్టహాసాలు చేసుకుంటూ రాక్షసానందం పొందుతూ ఏ విధంగా వాళ్ళని పెంచి పోషించాడు. మరి అట్లాంటి వ్యక్తి అలానే మాట్లాడతాడు. అతనికి చేతనైందే అది, అతనికి ఏ విధంగా పరిపాలించాలి ప్రజలనే తెలియదు, ఏ విధంగా ఇట్లాంటి సైకో బ్యాచ్ ని పెంచి పోషించాలనేదే తెలుసు. మనం చూస్తూనే ఉన్నాం అతని పరిపాలన ఎలా కొనసాగింది. అదే విధంగా ఈ రోజున చూస్తూ ఉంటే మరి కూటమి ప్రభుత్వం అధికారంలో రంగాల్ని ఢిల్లీ స్థాయిలో వెళ్ళి ఇంకా అసలు కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయండి అనే స్థాయికి వెళ్ళిపోయి కొన్ని పదుల సంఖ్యలో మరణాలు అది ఇదంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసి దానికి సంబంధించిన ఆధారాలు చూపించమంటే ఎక్కడ ఇప్పుడు కూడా ఎవ్వరు కిక్కురు అంటలేదు. మరి అదే విధంగా మనం చూస్తే వెన్నుపోటు దినోత్సవం అన్నాడు, పొగాకు పొదిలే అన్నాడు, పొగాకు రేటు చెప్పి గంజాయి రేటు చెప్పాడు కేజీ 36,000 తర్వాత చూస్తే గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి అక్కడ ఏం చేశారో చూసాము, రాప్తాడు పర్యటనలో ఏం చేశాడో చూసాము. మరి ఇన్ని విధాలుగా వీళ్ళు అక్కడ చూస్తే గంజాయి బ్యాచ్ని తెనాలి వెళ్ళి ఏ విధంగా పెంచి పోషించారు. ఇంతకంటే ఇంకేం కావాలి? జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహించేది అంటే రాక్షసుడు ఇట్లాంటి రాక్షస మోహన్ పెంచి పోషిస్తాడు. తను ఎలాంటి ఇప్పుడు తన సొంత చెల్లి మీద తల్లి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఎంత దారుణంగా దిగజారిపోయారు. ఇంకా అంతకుమించి ఇంకేం కావాలండి? సొంత బాబాయ్ కూతుర్ని ఏ విధంగా ఇబ్బంది గురి చేశారు. ఇన్ని రకాలుగా అతను అంటే కుటుంబానికి చేసింది ఏమి లేదు, రాష్ట్రానికి చేసింది ఏమి లేదు. మరి అట్లాంటి వ్యక్తులు తన దగ్గర ఉన్న కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తారంటే ఇలానే మెసేజ్ ఇస్తారు. వాళ్ళకి శాంతి అంటే తెలియదు, శాంతి భద్రతలు అంటే తెలియదు, ప్రజలకు ఏ విధంగా భద్రత కల్పించాలో తెలియదు. ఈ రోజున అక్కడ 2 మనుషులు చనిపోతే కనీసం మనకి వెహికల్కి ఏదన్నా సరే, వెహికల్కి ఏదైనా అడ్డం వచ్చి ఒక మూగ జంతువు అడ్డం వస్తేనే దాని పరిస్థితి ఏంటని చెప్పేసి కారు ఆపి చూసి దానికి మన పొరపాటున జరిగింది ఏమైనా హెల్ప్ చేయగలుగుతాం అని చెప్పేసి మనం మానవత్వంతో ఆలోచిస్తాం. ఒక మనిషి ఇంకొక మనిషి నిర్దాక్షిణంగా గుద్దేసి వెళ్ళిపోతే కనీసం కూడా అతనికి ఏమాత్రం మానవత్వం అనేది లేకుండా ఈడ్చేసి నడి రోడ్డు పక్కన ముళ్ళ కంచెల్లోకి వెళ్ళిపోయారంటే అంతకంటే ఇంకా అమానుషత్వం ఏముండిద్ది? ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా అసలు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా రాష్ట్రంలో ఎన్ని విధాలుగా విధ్వంసాన్ని సృష్టించడానికి ఇప్పుడు నక్సల్స్ అని చెప్పేసి ఏదో వర్డ్ యూజ్ చేశాడు మీటింగ్. మరి ఇద్దరు మనుషుల గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు. మరి అదే విధంగా చూస్తే గతంలో వారం రోజుల క్రితం అంబటి రాంబాబు గారు తోటాలు వెళ్తాయి అని చెప్పి ఆయన మాట్లాడాడు. అంతకుముందు గోరంట్ల మాధవ్ అంతర్ యుద్ధాలు జరుగుతాయి అన్నారు. అంటే వీళ్ళందరూ ఏదో ప్లాన్ చేస్తున్నారు ఖచ్చితంగా. గతంలో కమ్మ అనే పదానికి చంద్రబాబు నాయుడు అసలు ఆ పదం అంటేనే చంద్రబాబు అంటేనే కమ్మ అనే వ్యక్తి ఈ రోజున చంద్రబాబు కమ్మాళ్ళు అంటే పడట్లేదని ఇవన్నీ చూస్తూ ఉంటే రాజకీయం అనే ముసుగులో వీళ్ళు చేసే అరాచకం ఏదుందో, అన్యాయం అయితే ఏదుందో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలందరూ కూడా ఈ రోజున పొరపాటును కూడా క్షమించే పనే లేదు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి. ఇట్లాంటి వ్యక్తులకి 5 వెహికల్స్ పర్మిషన్ ఇస్తే 800 వెహికల్స్ వేసుకొని వచ్చారండి. వాళ్ళ బళ్ళ మీద వెళ్తూ 2 వీలర్స్ మీద ఇష్టానుసారంగా వీరంగాలు వేసుకుంటూ పిల్ల సైకిల్, ఈ పెద్ద సైకిల్ కోసం ఆ పిల్ల సైకిల్ చేసే వీరంగం ఇంత దాష్టికమా, ఇంత దౌర్జన్యమా, ఇంత నీచమైన వీళ్ళ దిగజారుతనానికి పరాకాష్ట. అసలు అంతకు మించి చెప్పుకోవాలన్నా కూడా ఏ పదాలు వాడాలో అంటే వీళ్ళ బ్యాచ్ పెడతారు. మళ్ళీ పోస్ట్ లో మనం ఏదన్నా మాట మాట్లాడామంటే వీళ్ళు మళ్ళీ మెసేజ్లు పెడతారు. మేడం ఓకే మీ ఫోటోలు మేము సేవ్ చేసుకుంటున్నాం అని బెదిరిస్తున్నారు వాళ్ళు. ఇట్లాంటి పనులు చేస్తే కదా మీరు 11 పరిమితం అయ్యారు. ఇట్లాంటి బెదిరింపులు చేసే కదా ఈ రోజున ప్రజలు 11 పరిమితం చేసి 11 ఎమ్మెల్యే మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కలిసి కనీసం అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటానికి కూడా వీళ్ళకి ఈ రోజున అంటే ధైర్యం ఉందా? కనీసం మాట్లాడే హక్కు కూడా ప్రజలు మీకు ఇవ్వట్లేదు. ఈ రోజున తెలుసుకొని ఇప్పటికైనా సరే మనం ఇట్లాంటి దిగజారుడు రాజకీయాలు చేయకూడదు. రాజకీయ ముసుగులు ఇట్లాంటి నీచమైన పనులు. మరి సొంత చెల్లెలు ఫోన్ ట్యాప్ చేసి ఆవిడ ఈ రోజు చెప్తుంది అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తామని. సొంత మేనగోడలు, మేనల్లుడి ఆస్తులు లాక్కొని కన్న తల్లిని కూడా పార్టీ నుంచి ఇంటి నుంచి గెట్టేసి ఈ రోజున వాళ్ళ మీద కేసులు పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకంటే ఇంకేం చెప్పుకుంటామండి ఆయన గురించి? ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషిస్తాడు, తప్పేంటి అంటాడు. అదే మనం చూసాం కదా గంజాయి బ్యాచ్ అన్నాడు కదా, ఏదో తెలిసి తెలియని వయసులో నేను కూడా చేశాను, 10వ తరగతి పేపర్లు దొంగతనం చేశాను, వాళ్ళు కూడా అంతే గంజాయి బ్యాచ్ అని. ఇలానే ఉంటుంది. ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తి ఫస్ట్ రాజకీయాల్లో పనికిరాడు. ఇట్లాంటి వ్యక్తుల్ని ఇట్లా సపోర్ట్ చేసే వాళ్ళు ఎందుకు తయారవుతున్నారంటే మీరు అన్నట్లుగా 500 రూపాయలు అందుబాటులో లేకపోతే బిర్యానీ ప్యాకెట్ వాటి కోసమే. ఇట్లాంటి వ్యక్తులు ముందు ఈ పర్మిషన్లు ఇవ్వకూడదు. మరి పర్మిషన్లు ఇచ్చినా కూడా ఎంత వీరంగా వేస్తే మరి అంబటి రాంబాబు తమ్ముడు వీళ్ళందరికీ కూడా గట్టిగా బుద్ధి చెప్పాలి.
గతంలో పట్టాభి గారు బోసుడికే అన్నారని చెప్పేసి ఆయన్ని చాలా చిత్రహింసలకు గురి చేశారు కదండి. ఆ ఈ రోజున చూస్తే మరి రప్ప రప్ప అంటే కేవలం సినిమా డైలాగ్ అని చెప్తున్నాడు. బోసుడికేది అనేది కూడా ఓల్డ్ మూవీస్ లో కృష్ణ గారి సినిమాలో డైలాగ్ అండి. మరి ఆయన చెప్పింది కూడా మూవీ డైలాగే. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అది వర్తించిందంటే ఆ రోజున మరి పట్టాభి గారిని తీసుకెళ్లి ఏ విధంగా చిత్రహింసలు పెట్టుంటారండి. ఎన్ని విధాలమైన ఇబ్బందులు గురి చేశారు. ఆయన ఇల్లు ధ్వంసం చేసి మరి ఆయన్ని ఎన్ని రకాల వీళ్ళు మరి చిత్రహింసలకు గురి చేసి ప్రాణాలతో బయటపడ్డట్లు చేశారు. మరి అది సినిమా డైలాగే, ఇదే సినిమా డైలాగే. మరి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుండిద్దేమో ఈ విషయాల్ని. అంటే సినిమా డైలాగ్ చెప్పిన వాళ్ళని మనం ఏ విధంగా చేస్తాము, మరి ఈ రోజు సినిమా డైలాగ్ చెప్పిన వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పేమీ లేదు. మరి అదే వర్తించింది కదా వీళ్ళకి కూడా. మర్చిపోవటం అంటే జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరిగా ఎప్పటికప్పుడే మాటలు మారుస్తూ రెండు నాలుకల పాము, రెండు తలల పాములాగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం ఒకసారి గుర్తు చేస్తే బాగుండిద్ది మన ఛానల్ ద్వారా. ఏమంటారు ఫైనల్ గా? నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఇంత అగ్రెసివ్ గా మాట్లాడారు, ఇప్పుడు లేరులేండి, తులసిరెడ్డి గారు లేరు. అంటే ఆయన జనరల్ గా విషయం చెప్పారు అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేయాలనే ఉద్దేశం కాదు. ఓకే, కాకపోతే అంటే ఇలాంటి రాజకీయాల్లో ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉన్నాయి అంటున్నారు. ఇట్లా ఎవరిని కూడా అన్యాయంగా అక్రమంగా పట్టణ పెట్టుకోలేదు కదండి. నిర్దాక్షిణంగా నడి రోడ్డు మీద వెహికల్స్ తో తొక్కేసి లాగేసి పక్కన పడేయలేదు కదండి. ఇంత నీచంగా నరికేస్తామని చెప్పలేదు కదండి. మేము వస్తే గనక మీ తలలు క్రూరంగా అదే గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల నరికినట్టు నరికేస్తున్నారు. రాంబాబు గురించి ఇప్పుడు శరత్ చంద్ర అతను నరికేయాలంటారా? పొట్టేళ్ళు నరికినట్టు రాంబాబు తల నరికేయాలంటారా ఏంటి? పొట్టేళ్ళు నరికినట్టు నరికేసినా కూడా తప్పలేదండి. ఇట్లాంటి వ్యక్తులు భూమికి భారం. నిజంగా చెప్పాలంటే భూమికి భారం అండి. ఏం చేస్తాం, ఏదేదో ఇలా మాట్లాడేసినా రేపు పొద్దున మనకి చెప్పండి. అలాగే మాట్లాడుతున్నారు ఏపీ 23 అని పేపర్లు వేస్తారండి సాక్షి ఛానల్లో. పర్లేదు ఏనండి, రోజు నన్ను తిడతారులేండి, ఇవన్నీ కొత్త కాదు. కాదండి, ఈ రోజు ఏపీ పోలీసులు చేసిన తప్పేంటంటే మొన్న తెనాలి విష్ణు దగ్గర మరి అంబటి రాంబాబు ఏ విధంగా బిహేవ్ చేస్తారో చూసాం. మరి ఇట్లాంటి వ్యక్తులు రెండోసారి బయట రాకుండా హౌస్ అరెస్ట్ ఎందుకు చేయట్లేదు? ఏదన్నా చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఇలా ఇష్యూ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు రెండోసారి కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు కదా. మరి అక్కడ రోడ్డు మీదకి వచ్చి బ్యాగ్ తీసేసి గందరగోళాన్ని సృష్టించేంత దీనికి వీళ్ళు ఎందుకు వాళ్ళకి అనుమతి ఇచ్చారు అంటే వదిలేసి ఊరుకున్నారు వీళ్ళు కూడా. అదే కనిపిస్తుంది ప్రతి చోట. ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఈ విధంగా పోలీసులతో మనం చూసాం ఏ విధంగా ఏం చేస్తావు చెయ్యి అని చెప్పేసి వాళ్ళ మీదకి కళ్ళల్లో కళ్ళు పెట్టి అదేదో నాదురను బ్రహ్మానందం ఇద్దరు కలిసి డైలాగ్ చెప్పుకున్నట్టుంది ఆ రోజున అని చెప్పి కామెడీ సీన్ క్రియేట్ చేయండి. మరి ఈ రోజు చూస్తే నిన్న కూడా అదే పరిస్థితి. మరి పోలీసులతో అంత దురుసుగా ప్రవర్తిస్తున్న అతన్ని మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారు, ఎందుకు హౌస్ అరెస్ట్ చేయట్లేదు, బయటికి కూడా రాని కూడా కనీసం లోకేష్ గారు ఆ రోజున సభలు పెట్టుకున్నా ఎక్కడైనా ప్రోగ్రాంలు పెడితే స్టూల్ కూడా ఇవ్వకుండా మైక్ కూడా లాగేసుకొని ఎంతకన్నా. మరి ఈ రోజు వెహికల్స్ పర్మిషన్ ఇచ్చి మరి పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి రకరకాల అన్ని సౌకర్యాలు కల్పిస్తే మరి అదే పోలీసులు శాంతి భద్రతను వాళ్ళు ఏ విధంగా కాపాడాలని ప్రయత్నం చేసే క్రమంలో గతంలో అంబటి రాంబాబు గారు మరి ఈ రోజున ఇలా ప్రవర్తిస్తుంటే పోలీసులు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఓకే, ఇప్పుడు ఎవరైతే శరత్ గారు అన్నట్లుగా మరి అది పెద్ద నేరం ఏమి కాదు, అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నప్పుడు కనీసం వార్నింగ్ ఇచ్చి హౌస్ అరెస్ట్ చేయాలి కదా, బయటకు రానివ్వకుండా చేయాలి. ఇట్లాంటి వ్యక్తులే సంఘ విద్రోహ శక్తులు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను ఏమాత్రం కూడా ఉపేక్షించకూడదు. ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తులకు శిక్ష ఏంటంటే మరి ఎందుకు మించి ఇంకేదైనా కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా తీసుకెళ్లి వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసి పంపిస్తారండి. కాబట్టి ఇప్పుడు కానీ ఇట్లాంటి వ్యక్తులు ఇంకొకసారి డ్రామా ఇట్లాంటివి మళ్ళీ రోడ్ మీదకి వస్తే కనుక ఖచ్చితంగా పోలీసులు దీంట్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పి చెప్పొచ్చండి.